హలో స్టూడెంట్స్, రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు సోలార్ వేస్ట్ మీద ఒక ఎనాలిసిస్ చేయడం జరిగింది. ఆ ఎనాలిసిస్ పేరు ఎనేబులింగ్ ఏ సర్క్యులర్ ఎకానమీ ఇన్ ఇండియా సోలార్ ఇండస్ట్రీ అసెసింగ్ ద సోలార్ వేస్ట్ క్వాంటమ్. సో ఈ ఎనాలిసిస్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీతో పాటు ఒక క్లైమేట్ థింక్ ట్యాంక్ అయినటువంటి కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్వైర్న్మెంట్ అండ్ వాటర్ వారిచే జరపబడింది. ఇవాళ క్లాస్లో మనం చూసుకున్నట్టయితే సోలార్ వేస్ట్ అంటే ఏంటి, సోలార్ వేస్ట్ ఎన్ని రకాలు, అండ్ ఇండియాలో ఎంత సోలార్ వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది, దాంతోపాటు ఈ సోలార్ వేస్ట్ని ఎలా మేనేజ్ చేయాలి అనే టాపిక్ మీద డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్, సోలార్ వేస్ట్ అంటే ఏంటి? జనరల్గా చూసినట్టయితే సోలార్ వేస్ట్ని రెండు రకాలుగా కేటగరైజ్ చేసుకుంటాం. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ వేస్ట్, ఇంకొకటి ఫీల్డ్ వేస్ట్. ఫస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ వేస్ట్ అంటే ఏంటి? ఫస్ట్లీ ఏంటి అంటే, ఎప్పుడైతే సోలార్ పీవీ మాడ్యూల్స్ కానీ సోలార్ సెల్స్ కానీ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు స్క్రాప్ జనరేట్ అవుతుంది చూసారా, అది ఒక రకమైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ వేస్ట్. అండ్ రెండో మ్యానుఫ్యాక్చరింగ్ వేస్ట్ ఏంటి? ఒక ప్రోడక్ట్ అంటే సోలార్ పీవీ మాడ్యూలే మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిన తర్వాత అది క్వాలిటీ టెస్ట్ కనుక ఫెయిల్ అయింది అనుకోండి, దాన్ని కూడా వేస్ట్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఫెయిల్డ్ ఎక్విప్మెంట్, వీటిని మ్యానుఫ్యాక్చరింగ్ వేస్ట్ కింద కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్, ఫీల్డ్ వేస్ట్ అంటే ఏంటి? ఫస్ట్ వచ్చేటప్పటికి ఏవైతే సోలార్ సెల్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు కానీ హ్యాండిల్ చేస్తున్నప్పుడు కానీ జనరేట్ అయ్యే వేస్ట్. ఫస్ట్ ఏంటి? స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్, అండ్ హ్యాండ్లింగ్ వేస్ట్. రెండోది, మనం సోలార్ సెల్స్ వాడుతున్నప్పుడు అంటే మనం వాడుతున్న టైంలోనే అవి బ్రేక్ అయినా సరే, పాడైపోయినా సరే, అంటే వాటి లైఫ్ సైకిల్లో ఉన్నప్పుడే కనుక అవి పాడైతే అదొక రకమైనటువంటి సోలార్ వేస్ట్ కింద కన్సిడర్ చేస్తాం. ఇంకొకటి ఎండ్ ఆఫ్ లైఫ్ వేస్ట్. అంటే ఒక సెల్ ఫర్ ఎగ్జాంపుల్ దాని లైఫ్ టైం 30 years ఉందనుకోండి, 30 years తర్వాత ఆ సెల్ వేస్ట్ కింద అవుతుంది, అది ఎండ్ ఆఫ్ ద లైఫ్ వేస్ట్. సో లైఫ్ సైకిల్లో ఉన్నప్పుడు అయ్యే వేస్ట్, రెండోది ఎండ్ ఆఫ్ ద లైఫ్ వేస్ట్. ఇన్ని రకాలుగా మనకి సోలార్ వేస్ట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో మనం ఇండియాలో చూసుకున్నట్టయితే రిపోర్ట్ ప్రకారము 2030కి అరౌండ్ 292 gigawatts ఆఫ్ సోలార్ కెపాసిటీ అనేది పెంచడానికి ట్రై చేస్తున్నాం మనం. ఎట్ ద సేమ్ టైం ఈ 2030 కల్లా 610 kilotons ఆఫ్ సోలార్ వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది. అదే 2050 కల్లా చూసుకున్నట్టయితే 19,000 kilotons ఆఫ్ సోలార్ వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇంత క్వాంటంలో సోలార్ వేస్ట్ జనరేట్ అవుతున్నప్పుడు దాన్ని ఎఫెక్టివ్గా మేనేజ్ చేయడం చాలా అవసరం. సో మేనేజ్ చేయడానికి మనకి రిపోర్ట్లో ఇచ్చినవి 3 పద్ధతులు. ఒకటి చూసుకున్నట్టయితే ఫస్ట్ది ఒక డేటాబేస్ ఉండాలి. దేనికి? సో డేటాబేస్లో ఎన్ని పీవీ మాడ్యూల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇన్స్టాల్ చేసి ఉన్నాయి, ఎన్ని పీవీ మాడ్యూల్స్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాము, ఎన్ని ఏ ప్లేసెస్లో పెట్టాము అనేది ఒక డేటాబేస్ ఉంటే దానికి తగ్గట్టుగా ఆయా ప్లేసెస్లో రీసైక్లింగ్ కెపాసిటీని మనం పెంచుకునే అవకాశం ఉంటుంది. రెండవది ఇన్సెంటివ్స్. ఎవరికి ఇవ్వాలి ఇన్సెంటివ్స్ అనేది? ఎవరైతే సోలార్ వేస్ట్ని రీసైకిల్ చేస్తున్నారు, ఏ కంపెనీస్ అయితే సోలార్ వేస్ట్ని రీసైక్లింగ్ చేస్తున్నాయో ఆ కంపెనీస్కి ఇన్సెంటివైజ్ చేయాల్సి ఉంటుంది. ఎలా? సబ్సిడీస్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో చూసుకున్నట్టయితే సోలార్ వేస్ట్ని రీసైకిల్ చేయాలంటే ఫస్ట్ వేస్ట్ని కలెక్ట్ చేసుకోవాలి కదా. వేస్ట్ని కలెక్ట్ చేసుకొని దీన్ని రీసైకిల్ చేస్తాము.
సో ఈ వేస్ట్ ని కలెక్ట్ చేసుకొని రీసైకిల్ చేయడానికి ఒక 100 రూపీస్ ఖర్చు అవుతుంది అనుకోండి. ఈ రీసైకిల్ తర్వాత మనం కొన్ని మినరల్స్ ని రికవర్ చేస్తాము. వీటిని మార్కెట్లో అమ్మినప్పుడు అరౌండ్ 90 to 85 రూపీస్ మాత్రమే వస్తుంది. అంటే ఎంత లాస్ ఉంటుంది? 10 నుంచి 15 రూపీస్ వరకు లాస్ ఉంటుంది. అంటే ఈ రీసైక్లింగ్ ఇండస్ట్రీ లాసెస్లో ఉంది. సో గవర్నమెంట్ ఎప్పుడైతే సబ్సిడీస్ ద్వారా కంపెనీస్ని ఇన్సెంటివైజ్ చేస్తుందో ఈ ఇండస్ట్రీ కూడా ప్రాఫిటబుల్ అవుతుంది. ప్రాఫిటబుల్ అయినప్పుడు మార్కెట్ ప్లేయర్స్ ఈ ఇండస్ట్రీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. దానివల్ల సోలార్ ఇండస్ట్రీ అనేది సోలార్ రీసైక్లింగ్ ఇండస్ట్రీ స్పెసిఫిక్గా గ్రో అవడం జరుగుతుంది. నెక్స్ట్ మూడోది ఏం చెప్పారు అంటే ఈ రిపోర్ట్ ప్రకారం హై వాల్యూ రీసైక్లింగ్. సో జనరల్ గా రీసైక్లింగ్ 2 రకాలండి. ఫస్ట్ ఇది కన్వెన్షనల్ రీసైక్లింగ్ అంటారు, ఇంకొకటి హై వాల్యూ రీసైక్లింగ్ అంటారు. ఫస్ట్ కన్వెన్షనల్ రీసైక్లింగ్ లో ప్రాసెస్ వాడేంటి? క్రషింగ్, ష్రెడ్డింగ్. అంటే ఒక పీవీ మాడ్యూల్ని తీసుకొని దాన్ని క్రష్ చేసి ష్రెడ్ చేసి అందులో నుంచి మెటీరియల్స్ని రికవర్ చేస్తారు. కానీ ఇందులో నుంచి వాల్యుబుల్ మెటీరియల్స్ని ఏమి రికవర్ చేయలేము. అంటే కొన్ని మెటీరియల్స్ రికవర్ చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం, ఇలాంటి మెటీరియల్స్ మాత్రమే మనం రికవర్ చేస్తాం. హై వాల్యూ మెటీరియల్స్ సచ్ as సిలికాన్, కాపర్, ఇలాంటి మెటీరియల్స్ని మనం ఈ కన్వెన్షనల్ మెథడ్ ద్వారా రికవర్ చేయలేము. సో దానికోసం హై వాల్యూ రీసైక్లింగ్ని ప్రమోట్ చేయాలి అని చెప్పారు. ఈ హై వాల్యూ రీసైక్లింగ్లో ఏం చేస్తాం మనం? కెమికల్ ప్రాసెస్, థర్మల్ ప్రాసెస్, మెకానికల్ ప్రాసెస్ని వాడతాం మనం. ఇందులో కెమికల్, ఈ 3 ప్రాసెస్ని కంబైన్డ్గా వాడడం వల్ల హై వాల్యూ ప్రోడక్ట్స్ని రికవర్ చేయగలుగుతాం. క్రిటికల్ మినరల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా రికవర్ చేయొచ్చు ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? సిలికాన్, ఐరన్ ఇలాంటి మెటీరియల్స్ రికవర్ చేసినప్పుడు మనకి ఇవి ప్రాఫిటబుల్ అవుతాయి. సో రిపోర్ట్ ప్రకారం ఏంటంటే హై వాల్యూ రీసైక్లింగ్ అనేది ప్రమోట్ చేయాలి. మనం సోలార్ వేస్ట్లో చూసుకున్నట్టయితే సిలికాన్ కానివ్వండి, కాడ్మియం కానివ్వండి, టెలీరియం కానివ్వండి, ఇలాంటి మెటీరియల్స్ ఉంటాయి విచ్ ఆర్ హై వాల్యూ మెటీరియల్స్. క్రిటికల్ మినరల్స్ మరియు రేర్ ఎర్త్ మినరల్స్ ఉంటాయి. ఇలాంటి మెటీరియల్స్ని ఎఫెక్టివ్గా రికవర్ చేస్తే ఇవి నేషన్స్ ఎకనామిక్ సెక్యూరిటీకి మరియు ఎకనామిక్ డెవలప్మెంట్కి ఎంతగానో తోడ్పడతాయి. థ్యాంక్ యూ.